మెంతి పుదీనా అటుకుల చివడ. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెంతి పుదీనా అటుకుల చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతాకు 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిర్చి 4, గోధుమ అటుకులు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత. మెంతి పుదీనా అటుకుల చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనము మెంతికూర గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మెంతికూర మనం ఎక్కువగా తీసుకుంటున్నాము, పుదీనా మెయిన్ తీసుకుంటున్నాము, అలాగే అటుకులు, గోధుమ అటుకులు తీసుకుంటున్నాం. ఇక మెంతికూర గురించి చెప్పాలి అంటే ఇన్ఫెక్షన్స్ ని తొలగించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. షుగర్ ఉన్న వాళ్లకు చాలా మంచిది. ఆ తర్వాత ఇందులో పెరోటిన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అంటే మనకి జుట్టు ఎదుగుదలకు కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనకు లివర్ ని శుభ్రం చేయడానికి, గుండె ఆరోగ్యానికి, తర్వాత కిడ్నీలో స్టోన్స్ ని తగ్గించడానికి మెంతికూర చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మెంతికూర ఈజ్ లైక్ మనకి చెప్పాలి అంటే ఒంట్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లు, చెడు మలినాలను డీటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది అన్నాం కాబట్టి తద్వారా కిడ్నీలో స్టోన్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే చెడు మలినాల కిందకే వస్తాయి. సో అవన్నిటిని కూడా వాష్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే పుదీనా గురించి చెప్పాలి అంటే చక్కగా డైజెషన్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా పుదీనా జ్యూస్ని, పుదీనా వాటర్ని అలా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇది మనకి డైజెషన్ పరంగాను, రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా చాలా వరకు ఆ సిమ్టమ్స్ తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, మరి ఇలా మనకు పుదీనా, మెంతికూర ఈ రెండింటి కాంబినేషన్తో గోధుమ అటుకులను ఉపయోగించి మనం చివడ తయారు చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మెంతికూర, పుదీనా, కొంచెం పచ్చిమిరపకాయలు, ఈ మూడింటిని కూడా అంటే మెంతికూర కొంచెం తక్కువ తీసుకోవచ్చు, పుదీనా అలాగే ఇది సమపాళ్ళల్లో తీసుకొని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. అంటే ఇది బాగా రుబ్బుకుంటే ఏంటి అంటే ఒక పేస్ట్ లాగా తయారవుతుంది కదా, ఆ పేస్ట్ ని మనము చివడ తయారు చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు అనమాట. ముందుగా రుబ్బుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకొని తీసుకొస్తాను. ఇదిగోండి, ఇలా చక్కగా మనము ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. ఇలా నున్నటి పేస్ట్. దీన్ని మనము ఎప్పుడు వాడతాము, ఎలా వాడతాము అనేది చెప్తాను. ప్రస్తుతానికైతే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. మనం ఇందులో నార్మల్ అటుకులు కాకుండా గోధుమ అటుకులు తీసుకున్నాము. మరి సన్న అటుకులు కాకుండా లావ్ అటుకులు అంటాం కదా, అలా తీసుకున్నాం అనమాట. ఇది మనకు బయట దొరుకుతాయి. ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా కూడా గోధుమ అటుకులు కావాలి అంటే దొరుకుతాయి. ఇప్పుడు చాలా రకాల అటుకులు వచ్చాయండి. అప్పట్లో అయితే మనకి అంత ఇదిగా దొరికేవి కావు. ఇప్పుడు అవగాహన పెరిగిపోయి, ఫుడ్లు పెరిగిపోయి రకరకాలు మనకు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇది మనకు హాయిగా దొరికేస్తాయి. ఇది ఏంటి అంటే మనము లైట్గా వేయించుకొని ఇదే బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. 1 కప్పు గోధుమ అటుకులు. ఇందులో మనం కాస్త నూనె వేసుకొని వేయించుకోవచ్చు, నూనె లేకుండా కూడా వేయించుకోవచ్చు. చూద్దాం. 1 హాఫ్ స్పూన్ నూనె వేసుకోవచ్చు. ఇది జస్ట్ మనకి ఏంటంటే ఆ వేగడానికి. ఇది మనకి ఏంటి అంటే ఒక స్నాక్ లాగా తీసుకోవడానికి బాగుంటుంది. కారం కారంగా, పుల్ల పుల్లగా. మనం మామూలుగా చిన్న బాక్స్లో కూడా తీసుకెళ్ళచ్చు. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వాలి అంటే కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇందులో మనం చాలా రకాలు వేస్తున్నాం. అంటే ఎన్నో పప్పులు వేస్తున్నాము, తర్వాత పుదీనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది, పోషక విలువల పరంగా కూడా చాలా బాగుంటుంది. అటుకులు ముందుగానే వేయించేసుకుంటే ఏంటంటే చివరిగా మనకు అలా కరకరలాడుతూ ఉంటాయి. లైట్గా రంగు మారిన చూసారా, రంగు మారుతుంది, కొంచెం సువాసన కూడా వస్తుంది. ఇలా వేయించుకున్న అటుకుల్ని ఇదే బౌల్లోకి తీసుకుందాం. ఇలా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ మనకు పేస్ట్ రెడీగా ఉంది, మరోవైపు అటుకులు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే బాండిలో మరి కాస్త నూనె వేసుకుందాం. నూనె ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఇక మెల్లగా ఒక పోపు అలాగే పప్పులు అన్ని కూడా వేసేసుకుంటూ ఉందాము. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఆవాల మీద. ఆ తర్వాత జీడిపప్పు, తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు. ఇది ఎంత వేసుకుంటే మనకు చివడా రుచి అంత బాగుంటుంది.
ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇది మనకు లైట్గా వేగుతూ ఉండగా బాదాంని కూడా మనము ముక్కలుగా చేసుకోవచ్చు. నేను తురిమేశానండి, అంటే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది వేగడానికి. మనం తింటున్నప్పుడు కూడా అంటే పిల్లలకు ముఖ్యంగా తింటున్నప్పుడు కూడా మరీ అడ్డు రాకుండా ఉంటుంది, వాళ్ళు తీసి పడే లేకుండా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా మనం చక్కగా వేసుకుంటే ఏంటంటే కొంచెం స్పైసీగా బాగుంటుంది. ఒక 3-4 వేసుకోవచ్చండి హాయిగా. ఎండుమిరపకాయలు మనకు లైట్గా వేగిన తర్వాత పుట్నాలు, ఇది కూడా మనకు యాక్చువల్గా ఎంత ఉంటే అంత బాగుంటుంది కదా, మీ అందరికీ తెలుసు. అలాగే పల్లీలు పుట్నాల మీద ఒక పిసరు తక్కువ వేసుకోవచ్చు. ఇది ఒకసారి వేయించేసుకోండి. మనకు లైట్గా రంగు మారాలంటే మనకు పల్లీలు పుట్నాలు లైట్గా రంగు మారాలి. ఎన్ని పప్పులు అంటే పుట్నాల పప్పు కూడా చాలా మంచిదండి. మన పుట్నాల పప్పులతో కూడా మనం చాలా రకాల వంటలు చేసుకున్నాము మన అమృతంలో, చాలా మంచిది. అంటే ఎన్ని పప్పులు మనకు తీసుకున్నా కూడా మంచిది. అలాగే ఇందులో పల్లీలు పుట్నాలు అన్నీ ఉంటాయి, గోధుమ అటుకులు కాబట్టి పిల్లలకు కూడా చాలా మంచిది. సో వాళ్ళు ఇలా కరకరగా ఉంటే ఎంజాయ్ చేస్తారు కదా. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి ఈ గోధుమ అటుకులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వేసేసుకుందాం. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. ఆ తర్వాత మనం పొళ్ళు కూడా వేసుకుందాం. దీంట్లో ఏమేమి వేస్తున్నాము అంటే జీలకర్ర పొడి, చాట్ మసాలా. అంటే చాట్ మసాలా వేసుకుంటే కాస్త పిల్లలకు కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా, అందుకనమాట. చాట్ మసాలా వేసుకుందాము. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి కూడా లైట్గా వేసుకుందాం. ఇంకా వేరే మసాలా పొడులు ఏం వేయట్లేదండి. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పుదీనా, మెంతి కూర, పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఒక 2 స్పూన్లు వేసుకుందాం. అంటే కట్టా మీఠా చట్నీలాగా మనం వేస్తాం కదా, అలా అనమాట. 1 స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత చివరిగా కరివేపాకు. ఇది ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో ఇవన్నీ వేసిన తర్వాత మనకేమన్నా కాస్త ఇంకా షైనీగా ఉండాలి, కాస్త నూనె కనిపిస్తే బాగుండు అనుకుంటే కొంచెం మనకు నూనె వేసుకోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ వేసాక ఈ పొళ్ళు అన్నీ వేసిన తర్వాత కొంచెం మనకి ఎండిపోయినట్టుగా అనిపించింది నాకు, అందుకే కాస్త నూనె వేశాను. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు లాస్ట్లో చూసుకొని వేసుకోవాలండి, మరి ఎక్కువ వేసుకుంటే నోటికి తగులుతూ ఉంటుంది. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేయచ్చు. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చక్కగా సాయంత్రం పూట కరకరలాడుతూ తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి మెంతి పుదీనా అటుకుల చివడ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మెంతి పుదీనా అటుకుల చివడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతాకు 1 కప్పు, పుదీనా 1 కప్పు, పచ్చిమిర్చి 4, గోధుమ అటుకులు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, తరిగిన బాదం కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత. మెంతి పుదీనా అటుకుల చివడ తయారు చేసుకునే విధానం: ముందుగా పుదీనా, మెంతాకు, పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో గోధుమ అటుకులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, బాదాం ముక్కలు, ఎండుమిర్చి, పుట్నాల పప్పు, పల్లీలు వేసి వేగాక అందులో వేయించుకొని పెట్టుకున్న గోధుమ అటుకులు, కొంచెం చాట్ మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి,
ముందుగా చేసుకొని పెట్టుకున్న పుదీనా మెంతాకు పేస్ట్ ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త పసుపు, చివరిగా కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి కలిపి మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మెంతి పుదీనా అటుకుల చివడ రెడీ.